హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తున్నా మన డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేనేమో ఫస్ట్ జీకే కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అందులో భాగంగా పద్మ అవార్డ్స్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, జస్ట్ నేనేమి అందరిలాగా నా కళ్ళకి స్ట్రెయిన్ ఇవ్వను. జస్ట్ మీరు ఏం చేస్తారంటే నా వాయిస్ వింటే చాలు. ఎవ్వరు కూడాను నాకు లైక్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు, జస్ట్ చూసి వినండి. ఎందుకంటే బాగా చదివి ఏమవుతుంది, కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి కదా. అప్పుడు మనం మామూలుగా ఖాళీగా ఉంటాం కదా. ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ నేను చెప్పే టాపిక్ని విన్నారంటే ఏమవుతుందంటే జస్ట్ కొంత రివైజ్ అవుతుంది. నేనేమనుకుంటున్నానంటే నాకు అలా రివైజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో నేను ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఎవరు లేక చాలా ఫేస్ చేశాను. 2-3 months నుంచి నేను చాలా ఫేస్ చేశాను ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎవరికి కూడా, నా ఫ్రెండ్స్ ఎవరు కూడా పడకూడదనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు ఎవ్వరు నాకు లైక్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయకండి, కానీ నేను చెప్పే టాపిక్ని విని సద్వినియోగం చేసుకోండి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. పద్మ అవార్డ్స్ అనేవి మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు January 26th ఆ రోజు మనకి ఇస్తారు. ఎవరిస్తారు? రాష్ట్రపతి ఇస్తారు. ఇందులో మెయిన్ ఏంటంటే ఉంటాయి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని 3 విభాగాలు ఉంటాయి. అయితే ఏంటి, అసాధారణమైన విశిష్టమైన సేవలకి పద్మవిభూషణ్ ఇస్తారు. ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు పద్మభూషణ్ ఇస్తారు. ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించిన వారికి పద్మశ్రీ ఇస్తారు. అయితే ఈ సంవత్సరం, ఈ 2025వ సంవత్సరంలో మన రాష్ట్రపతి గారు 139 పద్మ పురస్కారాలని ప్రదానం చేశారు. అయితే ఈ 2025కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే ఇద్దరికి ఇచ్చారు, అంటే జంటగా ఇచ్చారనమాట. జంటగా అంటే ఇద్దరు స్పోర్ట్స్మెన్కి ఒక అవార్డు ఇచ్చారనమాట. అది ఈ సంవత్సరం ప్రత్యేకం అనమాట. అయితే వాళ్ళు ఎవరా అన్నది కామెంట్లో చెప్పండి, వాళ్ళ నేమ్స్ ఏంటో. నెక్స్ట్, ఇప్పుడు మొత్తం 139 ఇచ్చారు కదా. అందులో 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు మనకు వచ్చాయి. అందులో 23 మంది మహిళలు, 10 మంది ఫారిన్ కంట్రీ వాళ్ళు ఉన్నారు. 13 మంది చనిపోయిన తర్వాత ఇచ్చారు. 13 మందికి చనిపోయిన తర్వాత ఇచ్చారు. అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఎవరెవరికి ఇచ్చారు అంటే, తెలంగాణ పద్మవిభూషణ్ ఏమో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారికి తెలంగాణ అతనికి వైద్యంలో పద్మవిభూషణ్ ఇచ్చారు. అలాగే పద్మభూషణ్ వచ్చేటప్పటికి నందమూరి బాలకృష్ణ గారికి కళలకు సంబంధించి అతనికి ఇచ్చారు. అదేవిధంగా మళ్ళీ పద్మశ్రీ వచ్చేటప్పటికి మందకృష్ణ మాదిగ గారు తెలంగాణ స్టేట్కి ఇచ్చారు. కేఎల్ కృష్ణ ఆంధ్రప్రదేశ్, మాడుగ నాగఫణి శర్మ ఆంధ్రప్రదేశ్, మిరియాల అప్పారావు అతను చనిపోయిన తర్వాత ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్, వి రాఘవేంద్రాచార్య పంచముఖి ఆంధ్రప్రదేశ్. సో మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్కి 5 పద్మ పురస్కారాలు వచ్చినాయి. అలాగే మన తెలంగాణకి 2 వచ్చాయండి. అయితే ఇందులో మరీ కష్టంగా అడగాలి అంటే ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఎవరికి తక్కువ వచ్చాయి ఏంటి అడుగుతారు. అయితే అలా కాకుండా సింపుల్గా అడగాలి అనుకుంటే మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేర్లు అడుగుతారు. కళలు ఇచ్చి వాళ్ళ పేర్లు అడుగుతారు, లేదా పేర్లు ఇచ్చి వాళ్ళు ఏ రంగానికి చెందిన వారిని అడుగుతారు, లేదా కళ ఇస్తారు, పేరు ఇస్తారు, దేనికి ఇచ్చారు, పద్మవిభూషణ్ ఇచ్చారా, పద్మశ్రీ ఇచ్చారా, పద్మభూషణ్ ఇచ్చారా అనేది అడుగుతారు. ఇంకా కాకుండా ఇంకా ఏం అడుగుతారంటే, ఇప్పుడు విదేశీయులు 10 మందికి ఇచ్చారు అని చెప్పాను కదా, అది ఏ దేశాలు అని అడుగుతారు, లేదా సీక్వెన్స్ అడుగుతారు. అప్పుడు ఏంటంటే ఈ 10 మందిలో 5 అమెరికాకు చెందినవారండి. 5 అమెరికాకు చెందినవారు. ఒకరేమో కెనడా, 2 ఫ్రాన్స్, 3
బ్రెజిల్, 4 కువైట్, 5 జపాన్. జపాన్ వ్యక్తి పద్మ విభూషణ్ వచ్చింది. నెక్స్ట్ మిగతా వాళ్ళందరికీ కూడాను పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయండి. నెక్స్ట్ అదొకటి. నెక్స్ట్ మన రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఇతర రాష్ట్రాల సమాచారం కూడా మనకు ఉంది కదా. ఇందులోకి వచ్చేటప్పటికి ఏమొస్తుందంటే అత్యధికంగా అవార్డు పొందిన రాష్ట్రం ఏంటి అంటే మహారాష్ట్ర అండి. 14 పద్మభూషణ్ అవార్డ్స్, 14 పద్మభూషణ్, పద్మశ్రీ కలిపి 14 అవార్డ్స్ వచ్చాయండి. అలాగే సెకండ్ వచ్చేటప్పటికి తమిళనాడుకి 11 వచ్చాయండి. థర్డ్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్. ఇవి వచ్చాయి. ఇవి కాకుండా అవి అలాగ వస్తున్నాయి. కానీ ప్రతి రాష్ట్రానికి కూడా ఒక్కొక్కటి అంటూ వచ్చిందండి. సో ఈ విధంగా మన పద్మ అవార్డ్స్ని చెప్తారు. ఇంతకన్నా ఎక్కువ మనం ఏం గుర్తుపెట్టుకో అవసరం లేదు. ఇంకా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే చదువుకోండి. జస్ట్ వినడానికి ఇచ్చాను. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.